4 vessels equal size అన్నాడు. ఈక్వల్ సైజ్ 4 vessels are in equal size. 4 vessels are in equal size containing the mixture of spirit and water. Spirit and water in the ఎలా ఇచ్చాడు 4 vessels అంటే ఫస్ట్ వన్ ఎలా ఉంది 60% and 70% and 75%, 80% రెస్పెక్టివ్లీ. ఏముందంట స్పిరిట్ ఉందంట. స్పిరిట్ ఉందంటే చూడండి ఆల్ ది మిక్చర్స్ అండ్ మిక్స్డ్ ఇన్ ది రేషియో స్పిరిట్ అండ్ వాటర్ అన్నాడు. ఫైనల్గా ఏం కనుక్కోవాలి స్పిరిట్ అండ్ వాటర్ నిష్పత్తి కనుక్కోవాలి. సమాన పరిమాణం ఉన్న 4 పాత్రల్లో స్పిరిట్ మరియు నీళ్లు మిశ్రమం ఉంది. 4 పాత్రల్లో స్పిరిట్ మరియు వరుసగా ఎలా ఉన్నాయంట ఫస్ట్ వన్ స్పిరిట్ ఉంది, తర్వాత ఎలా ఉన్నాయి 60%, 70% అండ్ 75% అండ్ 80%. 4 పాత్రలను కలిపితే వచ్చే దాంట్లో స్పిరిట్ మరియు నీటి యొక్క నిష్పత్తి కనుగొనండి అన్నాడు. ఇప్పుడు మనకు ఏదైనా 100% కదా, 100% ఉన్నప్పుడు మనకి ఏమంటున్నాడు స్పిరిట్ ఎంత ఉందంట స్పిరిట్ 60% ఉందంటే రిమైనింగ్ 40% ఏమున్నట్టు వాటరే కదా. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఎలా ఉందంట స్పిరిట్ ఎంత ఉంది 70% ఆఫ్ ది స్పిరిట్ ఉందంటే రిమైనింగ్ ఏముంటుంది 30% ఆఫ్ ది వాటర్ ఉంటుంది. అది క్లారిటీ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ లో ఎలా ఉందంట 75% ఆఫ్ ది స్పిరిట్ ఉంది అన్నాడు. 75% స్పిరిట్ ఉందంటే నెక్స్ట్ రిమైనింగ్ 25% ఏముండాలి వాటర్ ఉండాలి. నెక్స్ట్ వన్ దీంట్లో ఏముంది 80% ఆఫ్ ది స్పిరిట్ ఉంది, రిమైనింగ్ ఏముండాలి 20% వాటర్ ఉండాలి. అది ఒకటి క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఓకే చూడండి ఫస్ట్ వన్ ఏమవుతుంది 60% ఆఫ్ 60% ఇక్కడ అర్థం ఇక్కడ ఏమవుతుంది 60% అవుతుంది. 60% మొత్తం 100%లో 60% ఆఫ్ ఇది స్పిరిట్ తీసుకుందాం, ఇది ఏమవుతుంది వాటర్ తీసుకుందాం. 60% స్పిరిట్ ఉంది, రిమైనింగ్ 40% ఏముంది 100లోనే కదా 100లో మొత్తం 100 అనుకున్నాం కాబట్టి 100లో 60% స్పిరిట్ ఉంటే రిమైనింగ్ 40 ఏముండాలి వాటర్ ఉండాలి. నెక్స్ట్ వన్ 70% ఆఫ్ ది స్పిరిట్ ఉంటే ఇందులో ఏముండాలి ఇది ఫస్ట్ సెకండ్ దాంట్లో ఏముంది 70% స్పిరిట్ ఉంటే రిమైనింగ్ 30% ఏముండాలి రిమైనింగ్ 30% ఏముండాలి మనకు వాటర్ ఉండాలి. నెక్స్ట్ వన్ మూడో దాంట్లో ఏముండాలి 80% ఆఫ్ ది స్పిరిట్ మూడోది ఇదేనా 75% 75% ఆఫ్ ది స్పిరిట్ ఉంటే 75% ఆఫ్ ది 100కి 75% స్పిరిట్ ఉంటే రిమైనింగ్ 25% అనేది ఏముండాలి వాటరే ఉండాలి. నెక్స్ట్ వన్ ఫోర్త్ ఐటెంలో 80% ఆఫ్ ది స్పిరిట్ ఉంది అంటే ఏముంది 80% ఆఫ్ ది స్పిరిట్ ఉంది. 80% ఆఫ్ ది స్పిరిట్ ఉంటే రిమైనింగ్ 20% ఏముండాలి వాటరే కదా ఉండాల్సిందే. ఓకేనా చూడండి ఇప్పుడు ఏమవుతుంది 0 గెట్స్ క్యాన్సిల్ 0 గెట్స్ క్యాన్సిల్ పోతే 2తో చేయండి. 2తో చేస్తే ఎన్నిసార్లు పోతుంది 2 3s are 2 5s are అంటే ఏమని రాయొచ్చు దీన్ని 3/5 అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ 0 గెట్స్ క్యాన్సిల్ అంటే ప్లస్ 7/10 అని రాయొచ్చు. ప్లస్ 25తో చేయండి 25 3s are 25 4s are అంటే ఏమని రాయొచ్చు 3/4 అని రాయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది 20తో చేయండి 24 times 25 times అంటే ఏమైంది 4/5 అని రాయొచ్చు. ఇది రేషియో రాయండి ఏమన్నా రాయండి. ఇప్పుడు ఏమవుతుంది 0 గెట్స్ క్యాన్సిల్ 2 2s are 2 5s are అంటే ఏమవుతుంది 2/5 అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమవుతుంది 0 గెట్స్ క్యాన్సిల్ అంటే ఏమవుతుంది 3/10 అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమైంది 25 1s are 25 4s are అంటే ఏమని రాయొచ్చు 1/4 అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ 21s are 25s are అంటే ఏమని రాయొచ్చు 1/5 అని రాయొచ్చు. ఓకేనా అది వరకు క్లారిటీ ఉంది కదా ఎలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 20 అవుతుంది. ఎల్సిఎం 20 అయినప్పుడు 5 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ పోతే 4 × 3 ఎంత 12 అవుతుంది. నెక్స్ట్ వన్ 10 ఎన్ని టైమ్స్ పోతుంది 10 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ అంటే ఇది ఏమవుతుంది 14 అవుతుంది. నెక్స్ట్ వన్ 4 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. 5 3 దగ్గర ఎంత 15 అవుతుంది. నెక్స్ట్ వన్ 5 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. 4 × 4 ఎంత 16 రేషియో రాసుకుంటే రేషియో రాసుకోండి. ఇక్కడ కూడా 20 కదా ఎల్సిఎం 20 ఎల్సిఎం అయినప్పుడు ఇప్పుడు 5 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. 5 4 టైమ్స్ పోయినప్పుడు 4 × 2 ఏమవుతుంది 8 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ వన్ 10 2 టైమ్స్ పోతుంది కదా 2 × 3 ఎంత 6 అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. 5 1s are
5. నెక్స్ట్ వన్ ఏమైంది 4 అవుతుంది. ఇప్పుడు రేషియోలో ఉన్నాయి కాబట్టి ఈ 2 నెంబర్లు క్యాన్సిల్ చేసేయచ్చా? చేయొచ్చు కదా. ఇప్పుడు యాడ్ చేయండి, ఏదో ఒక నెంబర్ యాడ్ చేయండి. ఫర్ సపోజ్ ఇదేమవుతుంది 6 ఇది 10 అంటే ఇదేమవుతుంది 18 23. సెకండ్ వన్ 23 రావాలి. సెకండ్ వన్ 23 ఉందా లేదా? అయిపోయింది. మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 10 20 30 40 57 సరిపోయింది కదా. అదే అండి.